క్రిందటేడాది బుడమేరు ముంపు దెబ్బకి 2.5 లక్షల జీవితాలు అతలాకుతలమైపోయినాయి. సర్వం నాశనం అయిపోయారు. కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డారు. మళ్ళీ ఒక్కరొక్కరు కూడా తీసుకుంటున్నారు. ఆ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఇప్పటికీ పుంజుకోలేదు. అప్పట్లో 60-70 లక్షల రూపాయలు 100 గజాలు ఇల్లు పలికింది కాస్త ఇప్పుడు 30-40 లక్షలకి అమ్ముతామంటే కొనేవాళ్ళు లేకపోతున్నటువంటి పరిస్థితి. కొత్తగా ఇల్లు కట్టడానికి కూడా వెనకాడేటటువంటి పరిస్థితి. దానికి కారణం మళ్ళీ బుడమేరు పొంగుతుందేమో అన్నటువంటి భయం. ఇప్పుడు ఆ భయం లేదంటోంది ఆంధ్రజ్యోతి. బుడమేరు గండికి కాంక్రీట్ పరిష్కారం. బుడమేరు వద్ద గండి పడింది గుర్తుంది కదా. విజయవాడ నగరవాసులు కాళరాత్రులను పరిచయం చేసింది. వరద పోటెత్తడంలో 2 వారాలకు పైగా బెజవాడ జనం నీళ్లలోనే ప్రాణాల చేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు జనం చెంతనే ఉండి బాధితులకు అండగా నిలిచారు. ఆనాటి కష్టం పునరావృతం కారాదని ప్రతినిభూని ప్రభుత్వం దానికి శాశ్వత పరిష్కారం చూపించింది. అనుకున్నదే తడవుగా ఏడాదిలోపే కాలువ పొడవున కాంక్రీట్ గోడను నిర్మించింది. బెజవాడ వాసులని భవిష్యత్తులో బుడమేరు ముప్పు లేకుండా చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు.